28 వచ్చిన చదవమ్మా. కొన్య అను ఇతడు హేయమైన ఓటికుండ, ఒట్టివాడ, పనికి మాలిన ఘటమా, అతడును అతని సంతానమును విసిరవేయబడి తామెరుగని దేశములోనికి ఎలా త్రోయబడిరి. చాలండి. కొన్య అనేటువంటి ఇతను ఏం చేయబడ్డాడని తెలుసా? హేయమైన ఓటికుండ. ఓటికుండలను ఏం చేస్తారండి? ఓటికుండలను వాడుకునే వాళ్ళు ఉన్నారండి. ఓటికుండలను ఎవరు వాడరు. హేయమైనటువంటిది. ఆ ఓటికుండను హేయమైనవిగా ఎంచుతారు, పనికిరానివిగా ఎంచుతారు. నిజానికి మన జీవితం హేయమైన జీవితం, అసహ్యమైన జీవితం, ఓటికుండ లాంటి జీవితం. మరి మనమే అట్టుంటే మన పిల్లలు ఏమైనా స్పెషలా? ఏమండి, మన పిల్లలు ఏమైనా స్పెషలా? మన పిల్లలు స్పెషల్ కాదు. కింద అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? చదవండి. అతడును అతని సంతానమును విసిరవేయబడి తామెరుగని దేశంలోనికి. అతని సంతానం కూడా విసిరవేయబడినటువంటి ఇదివరకు ఏం చేసేవాడు తెలుసా? ఓటి కొండలు ఎక్కువ ఉండే కదా, కొండలో ఏదైనా ఓడిపోయింది అనుకోండి, అలా ఇసిరేస్తారు. ఏం చేస్తారండి? అలా ఇసిరేస్తారు. సో మన జీవితాలు అలాంటివి. మన జీవితాలు, మన పిల్లలు కూడా అలాంటి వాళ్ళే. కానీ దేవుడు అలాంటి వాళ్ళను ఎన్నుకున్నాడంట. దేవుని స్తోత్రం చేద్దామా? చప్పట్లు కూడా దేవుని మహిమపడదామా? హల్లెలూయా. మరి అలాంటి పనికిరాని దానిని, పనికిరాని సంతానాన్ని, పనికి మారిన సంతానాన్ని కల్తీ లేకుండా చేయాలనుకుంటూ ఏం చేశాడు తెలుసా? దేవుడు భూనివాసులను రమ్మని తూర్పు దిక్కు మొదలుకొని పడమటి